నమస్తే అమ్మా. నమస్కారం వదిన గారు. బాగున్నారా? నమస్కారం. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నామమ్మా. బావగారి ఆరోగ్యం ఎలా ఉంది? కొంచెం పర్వాలేదు అన్నయ్య గారు. ప్రమీళ గారు బాగున్నారా? వస్తున్నా వదినా. తన గురించి మీకు తెలిసిందే కదమ్మా, ఏం పట్టించుకోకండి. లోపలికి రండమ్మా. రండమ్మా, రండి. మీ తోడికోడలి ఫంక్షన్లో సందడంతా నీ మొహంలోనే కనిపిస్తోంది. సందడా సంబరమా? ఈ ఫంక్షను ఏ క్షణంలో అయినా ఆగిపోతుందేమోనని భయం వేస్తుంది. ఛీ రామా, అలా అనకూడదమ్మా. సీమంతం చేసుకోబోయే వ్యక్తి అలాంటిది. చాలా క్లారిటీగా ఉన్నావు. అమ్మా, నాన్నెలా ఉన్నారు? రామా బాగున్నారు. మాటలో పడి మర్చిపోయాను. ఇవిగో మన తరపున ఈ స్వీట్లు అవి తీసుకొచ్చాను. ఇవ్వు. ఆహా. అమ్మా, గిఫ్ట్ ఏంటి? బర్త్డే పార్టీకి తీసుకొచ్చినట్టు తెచ్చావు. నాకా? అల్లుడి గారికి ఇవ్వమని మీ నాన్నగారు ఇచ్చారు. తీసుకెళ్ళివు. ఇవ్వు. ఆయనతో నేను మాట్లాడడం లేదుగా. ఏమంటున్నావు? ఆహా. పంపించింది నాన్నగారు, తెచ్చింది నువ్వు. నువ్వే వెళ్ళిస్తే బాగుంటుంది కదమ్మా. కదా, వచ్చేటప్పుడు నేను కూడా అదే చెప్పాను. ఇంతకీ ఏముంది అందులో? ఏమోనమ్మా, మీ నాన్నగారు ఏం గిఫ్ట్ ఇచ్చారో అల్లుడు గారు చూస్తే గాని తెలీదు. హ్మ్. రామా, పెద్దమ్మకి తెలియకుండా పెద్దనాన్న ఏమీ చేయరు. అదే కదా, లోపల ఏముందో తెలిసి కూడా చెప్పదు. మీ పెద్దనాన్న చెప్పొద్దన్నారు. హా. సరే సరే, మీ సీక్రెట్లు మీ దగ్గరే పెట్టుకోండి. ఆయన పైన గదిలో ఉన్నారు, వెళ్ళి ఇచ్చేసేయండి. సరే అమ్మా. ఆద్య, వెళ్దాంరా. పెద్దమ్మా, నేను రామాతో ఉంటాను, నువ్వు వెళ్ళి ఇచ్చేసిరా. సరే రామా, అల్లుడు గారు కదా అదేనా? పైన పైన రెడీ అవుతున్నారు, వెళ్ళు. నాకు మాత్రం ఏం తీసుకురాలేదు, మా అమ్మ చూడు. మళ్ళీ అత్తయ్య మీరా? లోపలికి రండి. అత్తయ్య మీరెప్పుడొచ్చారు? ఇప్పుడే వచ్చాం అల్లుడు గారు. మీకేమైనా ఇబ్బందా? అయ్యో, అలాంటిదేం లేదు అత్తయ్య. రామలక్ష్మి ఇక్కడెక్కడో ఉండాలి. కలిసింది, మాట్లాడింది. మీరిక్కడే ఉన్నారని తనే చెప్పింది. అవును, మావయ్య గారు వచ్చారా? హాల్లో ఉన్నారా? మీ మామయ్య గారు రాలేరు కదా. అవుననుకోండి, అవకాశం ఉంటే వస్తే బాగుండేదని. మీకోసం ఈ బహుమతి పంపించారు. అయ్యో, ఇవన్నీ ఎందుకు అత్తయ్య గారు? పిలవంగానే వచ్చారు కదా, అదే చాలు. అల్లుడికి మేం పెట్టాల్సినవి ఉంటాయి కదా, తీసుకోండి బాబు. వద్దనకండి, తీసుకోండి. థ్యాంక్స్ చెప్పానని మావయ్య గారికి చెప్పండి. తప్పకుండా. వస్తాను అల్లుడు గారు. సరే అత్తయ్య. ఎక్కడికే చెప్తాను. రామలక్ష్మి వాళ్ళ అమ్మ తీసుకొచ్చిన స్వీట్స్ ఇవేనే. ఇవేనా? సూపర్. నేను చెప్పిన పని కరెక్ట్ గా చేసావు. చాలా థ్యాంక్స్. రామలక్ష్మి ఇప్పుడే తెచ్చిపెట్టి వెళ్ళింది. ఓకే, మిగతాది నేను చూసుకుంటానులే. ఇంతకీ ఈ స్వీట్స్ ని ఏం చేయబోతున్నావు? మ్యాజిక్ చేయబోతున్నాను. నాకు స్వీట్ ఇవ్వడానికి ఇంత బిల్డప్ ఇచ్చావేంటే? బిల్డప్ అంటే ఎలా ఉంటుందో చూపించినా? ఏంటిది? పాయిజన్. ఏం చేస్తున్నావే? నేను సీమంతం చేసుకుంటుంది నా కడుపులో ఉన్న బిడ్డ మీద ప్రేమతో అనుకుంటున్నావా? కాదు, నన్ను జైలుకు పంపించిన ఆ రామలక్ష్మిని కూడా జైలుకు పంపించడానికి. అది హాకీ ఆటకి దూరం అవ్వాలని నేను ప్లాన్ చేస్తుంటే అది అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు నేషనల్ లెవెల్లో పేరు సంపాదించుకుంటుంది. ఇప్పటికే నాకు కడుపు మండిపోతుంటే స్పోర్ట్స్ కోటాలో ఎండోమెంట్ ఆఫీసర్ గా జాబు,
ఆ కోపాన్ని ద్వేషాన్ని కడుపులో దాచుకోలేకపోతున్నాను. అందుకని ఏం చేస్తావ్? ఈ స్వీట్స్ అన్నింటిలో విషం కలుపుతాను. మీ అందరితో పాటు అది కూడా నాకు స్వీట్ తినిపిస్తుంది. అందరూ చూస్తారు. ఈ విషం కలిపిన లడ్డూ తింటే కడుపులో ఉన్న బిడ్డ చనిపోతుంది. అప్పుడు అది అందరి దృష్టిలో నేరస్తురాలవుతుంది. దెబ్బకి దాని ఎండోమెంట్ జాబ్ ఎగిరిపోతుంది. హాకీ గ్రౌండ్ నుంచి తన్ని తరిమేస్తారు. అప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంటుంది. రామలక్ష్మి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి కడుపులో బిడ్డని చంపుకుంటావా? అసలు ఈ బిడ్డే నాకు అక్కర్లేదంటుంటే చంపుకుంటావా అంటావేంటే? నాకు ఇష్టం లేకపోయినా అందరి ముందు ఇరికించేసి నన్ను బిడ్డని మోసేలా చేసింది ఆ రామలక్ష్మి. ఇప్పుడు ఈ బిడ్డకి విషం ఇచ్చి అదే చంపేస్తుంది కాబట్టి నేరం దాని మీదకి వెళ్తుంది. నా లైఫ్ మళ్ళీ నాకొస్తుంది. పాపం నా బిడ్డ తల్లి పగను తీర్చడానికి కడుపులో నుండే నాకు సహాయం చేస్తుంది. అది జైల్లో కాళ్లు ముడుచుకుని కూర్చుంటుంది. నేను నా ఇంట్లో హాల్లో కాలు మీద కాలేసుకుని మహారాణిలా ఉంటాను. తప్పు చేస్తున్నావేమోనే. చెయ్యకపోతే నా నుంచి ఈ దరిద్రము పోదు, ఆ రామలక్ష్మి జైలుకి వెళ్ళదు. నా లైఫ్ నేను హ్యాపీగా బతకాలి అంటే దాని లైఫ్ ని స్పాయిల్ చేయాల్సిందే.